హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సగం మందే చెప్పారు. మనం చదివిన కీర్తనలలో 10వ వచనం నుండి, కీర్తనలు 66:10. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్ము నిర్మూలనుగా చేసి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఉదయకాలం కూడా కొన్ని చక్కటి మాటలు చూసినాము. ఇప్పుడు కూడా దేవుడు కొన్ని మంచి మాటలు దేవుడు చెప్తున్నాడు. ఏంటిది అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తున్నాడు. పరిశీలన అంటే చెక్ చేస్తూ ఉండు, వాళ్ళందరినీ టెస్ట్ చేస్తూ ఉన్నాడు. మనం చెప్పాల్సి అంటే చక్కగా చెప్తే పరీక్షిస్తుండు. ప్రతి ఒక్కరిని ఏం చేస్తుండు? పరీక్షిస్తుండు. ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తుండు అంటే అక్కడ చక్కగా చెప్తున్నాడు, వెండిని నిర్మూలం చేయు రీతిగా నీవు మమ్మల్ని నిర్మూలం చేయుచున్నావు. హల్లెలూయా. ఏ విధంగానైతే ఇప్పుడు మనం కంసాలి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? బంగారంని కొలిమిలో వేసి మొత్తం అంతా కరిగిస్తారు, బంగారం అంతా కరిగిస్తారు. అట్లా ఈరోజు దేవుడు ఏం చేస్తుండంటే మనల్ని కూడా కరిగిస్తున్నాడంట. మనకున్న బలం, మనకున్న ఓపిక, మనకున్న సామర్థ్యం అన్నీ కూడా కరిగిపోయేలాగా మనం ఇంకా అసలు ఎంతవరకు మనంతలు మనం నడుస్తామో, ఎంతవరకు నిలబడతామో అంతవరకు దేవుడు మనల్ని కరిగిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఏంటి అంటే ఇది ఒక పరీక్ష. ప్రతి ఒక్కరికి కూడా ఒక పరీక్ష దేవుడు ఇస్తున్నాడు. ఎట్లా అంటే వెండిని నిర్మూలం చేయు రీతిగా నేను వాడిని నిర్మూలం చేస్తున్నా. దాని కింద వచనాలు ఉంటాయి. దేవుడు ఎట్లా మనల్ని పరీక్షిస్తాడు అంటే, నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు ఏమని? ఒక పరీక్ష. ఎలాంటి పరీక్ష అంటే, ఈరోజు బందీ గృహంలో మనల్ని పెట్టినట్టుందంట. బందీ గృహం అంటే జైల్లో ఎవరు ఉంటారండి? ఖైదీలు ఉంటారు. నేరం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బందీ గృహాలలో ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనకి ఎట్లుందంట? బందీ గృహంలో మనల్ని పెట్టినట్టుందంట. ఇప్పుడు జైళ్ళలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకప్పటి జైళ్ళలో అయితే మొత్తం చీకటి ఉండేది, కనీసం వెలుతురు కూడా ఉండకపోయేది. చిన్న రూమ్, దాంట్లోనే వాళ్ళని కొట్టేటోళ్ళు, హింసించేటోళ్ళు, అన్ని పనులు చేయించేవాళ్ళు. ఏంటిది? బందీ గృహం, దొంగల కోసం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఎట్లాంటి పరీక్ష అంటే, ఈరోజు ఒక నేరస్తుని ఏ విధంగానైతే పరీక్షిస్తారో, శిక్షిస్తారో అట్లాంటి ఇబ్బందులు దేవుడు మనకి ఇస్తున్నాడు. బందీ గృహంలో తప్పు చేసిన వాళ్ళలాగా మనం ఉండిపోతున్నామంట. అట్లాంటి శిక్షను దేవుడు ఇస్తుందంట. అట్లాంటి పరీక్ష పెడుతుంది. ఆ విధంగా పరిశీలన అనేది ఇస్తుంది. అక్కడ ఏమనుంది? మా నడుముల మీద గొప్ప భారం నువ్వు పెట్టి ఉన్నావు. ఈరోజు మేము మొయ్యలేని భారంలను, గొప్ప భారంలో తట్టుకోలేనన్ని భారాలన్నీ దేవుడు మన మీద పెడుతూ ఉన్నాడు. అన్యజనులందరినీ తెచ్చి నెత్తి మీద పెడుతున్నావు అంటుండు కీర్తనకారుడు చక్కగా. ఏమని? నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి. ఈరోజు జనాలందరూ వచ్చి మా మీద పడేటట్టు, ఈరోజు మమ్మల్ని హింసించేటట్టు, ఈరోజు అప్పులోళ్ళందరూ వచ్చి మీద పడేటట్టు, లేకపోతే కొంతమంది కోర్టు కేసులని, కొంతమందికి లేకపోతే హాస్పిటల్ అనేసి, కొంతమందికి అవనేసి, కొంతమందికి భూమిల కోసము, ఏంటి అందరు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందరు వచ్చి వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అందరు వచ్చి వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటూ ఉన్నారు. ఎందుకు ప్రభువా మాకు ఇట్లాంటి పరిస్థితి? మేము నీ దగ్గరికే వస్తున్నాం కదా. చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రభువా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కదా. ఇంకా కొంతమంది దేవుని సేవకుడు ఉంటే డాడీ దగ్గరికి కూడా వచ్చి అడుగుతారు,
బ్రదర్ మేము ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు మాకు ఎందుకు ఇట్లా చేస్తుండో, బ్రదర్ మేము ఏమైనా దేవునికి తక్కువ చేస్తున్నామా చెప్పండి బ్రదర్ అనేసి అడుగుతారు. హల్లెలూయా. మేము ఎక్కడన్నా తప్పు చేసినామా, లేకపోతే మేము ఎక్కడన్నా దేవునికి తక్కువ చేసినామా, ఎందుకు దేవుడు మాతో ఇట్లా చేస్తున్నా అనేసి అడుగుతారు. హల్లెలూయా. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అంటే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడు, ఆయనే మనల్ని పరిశీలిస్తున్నాడు. ఎట్లా? ఈరోజు ఒక కొలిమిలో ఏ విధంగానైతే కంసాలి వాళ్ళు అన్ని బంగారాన్ని వెండిని కరిగిస్తారో అట్లా దేవుడు మనల్ని కరిగిస్తున్నాడు అంట. హల్లెలూయా. ఆయన అట్లాంటి పరీక్ష అనేది మనకు పెడుతున్నాడు. అక్కడ చూద్దాం ఇంకా 12. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేస్తివి, మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కటి మాట ఉంది. ఏమని? ప్రభువా నువ్వు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు, ఇంత గొప్ప భారం తెచ్చి మా మీద ఇస్తున్నావు, అన్యజనులందరినీ తెచ్చి మా నెత్తి మీద పెడుతున్నావు, మమ్మల్ని ఒక్కొక్కసారి నిప్పులో తీసేస్తున్నావు, మళ్ళీ నువ్వే మమ్మల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తున్నావు, ఇంత చేస్తున్నావు, మమ్మల్ని అన్ని రకాలుగా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు, పరీక్షిస్తూ ఉన్నావు. అయినా కానీ నువ్వు మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని ఒక సమృద్ధి గల చోటికి నడిపిస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఇన్ని పరీక్షలు పెడుతున్నా కానీ నువ్వు మా చెయ్యి మాత్రం విడిచిపెడతలేవు. ఇన్ని ఇబ్బందులు వస్తున్నా కానీ నువ్వు మా కోసం ఇంకొక సమృద్ధి గల స్థలంలోకి నడిపిస్తావని నేను విశ్వసిస్తున్నా. అంటే కీర్తన గారు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. ప్రభువా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఈరోజు అనేకులు వచ్చి నా మీద పడుతున్నారు, శత్రువులు నా మీద పడుతున్నారు. ఈరోజు ఒక బందీ గృహం లాంటి పరిస్థితి అయిపోయింది నా పరిస్థితి. ఒక నేరస్తునిలాగా నేను ఉండాల్సి వస్తుంది, అందరి భారం అంతా నా మీద వేస్తా ఉన్నాను. ఇన్ని ఉన్నా కానీ ఈరోజు ఇంకా నీ ప్రేమ నా దగ్గర ఉందయ్యా, ఇంకా నువ్వు నన్ను నడిపిస్తున్నావు ప్రభువా. హల్లెలూయా. ఈరోజు సపోజ్ మనకే ఇప్పుడు చాలామందికి ఆ పరీక్షలలో ఉంటారు. ఈ పరీక్షలో ఉన్నవారు కూడా ఎవరైనా ఇప్పటివరకు పరీక్షలో దేవుడు నన్ను దేవునిలో ఉన్నా కానీ నాకు ఇట్లాంటి ఇబ్బంది వస్తుంది, అయినా కానీ నేను దేవుణ్ణి అసలు ఏం అనలేను, అసలు దేవుణ్ణి అసలు ఏం అడగలేను, దేవుడి మీద విశ్వాసము నిలకడగా ఉంది నా లోపల అనేసి ఎవరు అన్న అంటారా? నాకు దేవునిలో ఉన్నాక కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి కానీ నేను దేవుణ్ణి ఏం అనలేను అనేసి ఎవరు చెప్తారా? హల్లెలూయా. కానీ ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు చక్కగా, నువ్వు నన్ను నిప్పులలో వేస్తున్నావు, నీళ్ళలో వేస్తున్నావు, అయినా కానీ నువ్వు నన్ను ఒక సమృద్ధి గల స్థలంలోకి నడిపించబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు పరిశీలిస్తుండు. ఎందుకు దేవుడు మనల్ని పరిశీలిస్తుండో, ఎందుకు మనల్ని పరీక్షిస్తుండంటే కూడా చాలా చక్కగా చూడవచ్చు మనం. యెషయా 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో. ఏమని? ఈరోజు నేనే నిన్ను పరీక్షిస్తున్నా, నేనే నిన్ను ఈరోజు కొలిమిలో వేసి తిప్పుతా ఉన్నా. ఈరోజు నేనే నీ బలమంతా తీసేస్తున్నా, నీ బలం అంతా కరిగిపోయేలాగా, నీ విశ్వాసం అంతా కరిగిపోయేలాగా, ఈరోజు నిన్ను నువ్వు బలహీనుడుగా ఈరోజు ఏం చేయలేని స్థితిలో ఈరోజు నువ్వు పడిపోయేలాగా, అన్ని భారం అంతా కూడా ఈరోజు నీకున్న సామర్థ్యం అంతా కరిగిపోయేలాగా ఈరోజు నేనే నిన్ను కరిగిస్తున్నా. ఎట్లా? ఇబ్బంది అనే కొలిమిలో. హల్లెలూయా. ఇబ్బంది అనే కొలిమి ఎట్లుంటుంది చూసిరా ఎప్పుడన్నా? ఇక్కడ మేము రోజు చూస్తూ ఉంటాం. కొలిమిలో ఒకసారి మంట వేసి తిప్పినామంటే అది ఆరదు, మంట వస్తూనే ఉంటుంది, తిప్పినంతసేపు వస్తూనే ఉంటుంది. ఆ కొలిమిలో కనుక మనం ఏదైనా వేసినామంటే ఇట్లా మొత్తం అంతా రెడ్ అయిపోయి లిక్విడ్ ఫామ్ కావాలా, నీళ్ళలాగా అయిపోతుంది. హల్లెలూయా. అట్లా ఈరోజు దేవుడు ఇబ్బంది కొలిమిలో మనల్ని వేసి తిప్పుతున్నాడంట. మనల్ని ఇబ్బంది కొలిమిలో వేసి నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నా అంటున్నాను. ఈరోజు ఈ పరీక్ష అనేది క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరికి వస్తుంది.
ఈరోజు నేను 2 విషయాల గురించే చెప్తా. పరీక్ష, అగ్ని. ఏంటిది? పరీక్ష, అగ్ని. ఈరోజు కొలిమిలో ఏముంటుంది? మంట ఉంటుంది. ఈరోజు ఆ మంటలో ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మంట అసలు దేనికి సాదృశ్యం అనేసి ముందు మనం చూడాలి. దేవుడు పరీక్షిస్తుండు. ఈరోజు ఆ పరీక్షలో మనం ఉండాలా? ఇప్పుడు మీరే చెప్పండి, దేవుడు పరీక్షలో మీకు ఉండాలని ఉందా లేదా? దేవుడు మాకు మేలు చేస్తే ఉంటాం, కానీ దేవుడు ఇట్లాంటి పరీక్షలు పెడతా అంటే మేము ఎందుకు ఉంటామంటారా? హల్లెలూయా. దేవుడి పరీక్షలో మీరు ఉండాలనుకుంటురా, ఉండొద్దు అనుకుంటురా? ఉండాలనుకుంటురా. హల్లెలూయా. దేవుడా ఇగో వీళ్ళు ఉంటారంట, వీళ్ళకి కొంచెం పరీక్షలు పెట్టాడు. హల్లెలూయా. చాలా చక్కగా ఉంటుంది. దేవుని ఈ పరీక్షలో ఉంటే ఏంటి అసలు, ఎందుకు దేవుడు మనల్ని ఇట్లా పరీక్ష పెడుతుండు అంటే, ఈ అగ్ని అనేది ఏదైతుందో అది దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క న్యాయానికి సాదృశ్యం. దేవుని యొక్క న్యాయానికి, దేవుని యొక్క నీతికి సాదృశ్యం. ఈరోజు ఎవరెవరైతే ఈ పరీక్షలో, ఈ ఇబ్బంది అనే కొలిమిలో, ఆ అగ్నిలో పరీక్షింపబడి బయటికి వస్తారో వాళ్ళు ఒక సమృద్ధి గల చోటుకి నడిపించబడతారు. హల్లెలూయా. ఎవరైతే ఈ పరీక్ష నాకు వద్దు అనేసి వెనకలికి వెళ్తారో వాళ్ళు మళ్ళీ చివరికి అదే అగ్నిలోకి వెళ్ళాలి. దేవుడు న్యాయం తెరిచి మళ్ళీ అగ్నిలోకే వేస్తాడు. అప్పుడు ఆ అగ్నిలోకి వెళ్ళినా అక్కడ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యాగ్నిలోకి వేయాల్సి వస్తుంది. ఈ అగ్ని దేవుని యొక్క న్యాయానికి సాదృశ్యంగా ఉంది, దేవుడి యొక్క తీర్పుకు. ఇదే అగ్ని దేవునికి ఒక స్వభావం కూడా. మనం దేవునిలో దేవుని యొక్క ముఖరూపాన్ని కూడా మనం అగ్నితోనే చూపిస్తాం. అగ్ని దేవుని యొక్క శక్తికి కూడా సాదృశ్యంగా ఉంది. ఇదే అగ్నిని మనము ఆయన పేరు పెట్టి కూడా పిలుస్తాం. ఏమని? అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు. ప్రకటనలో పలుమార్లు వస్తూ ఉంటుంది. ప్రకటన 19:12 చూడవచ్చు, మనం మొదటి అధ్యాయంలో కూడా చూడవచ్చు. చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఆయనే అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు. తీయం 1:14 చదువుదాం. ప్రకటన. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లవి ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అదే ప్రకటన 19:12. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. హల్లెలూయా. ఇక్కడ చక్కగా చెప్తున్నా, ఆయన ఏంటంట, అగ్ని జ్వాలల వంటివి అంట ఆయన కనులు. ఈరోజు ఆయన అట్లాంటి అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడై ఉండి ఆకాశమందుండి భూమి మీద నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వంగి చూచి పరిశీలిస్తున్నాడంట, పరీక్షిస్తుండు. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరెవరు పరీక్షలో గెలుస్తున్నారు, ఎవరెవరు పరీక్షలో ఎంతవరకు వచ్చారు. హల్లెలూయా. ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఈ పరీక్షలో నిలబడడం మనము నేర్చుకోవాలి. ఈ పరీక్ష అసలు ఎందుకు అనేది మనము తెలుసుకోవాలి. ఈ పరీక్ష అసలు మనల్ని ఏం చేస్తుంది అనేది ఈరోజు మనము తెలుసుకోవాలి. ఈరోజు మనం చాలా చక్కగా చూస్తూ ఉంటాం. ఇక్కడ 7 దీపస్తంభాలు ఉన్నాయి, కింద కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇప్పుడు దేవుణ్ణి చేరడానికి 7 మెట్లు ఉన్నాయి అనేసి మనం చూస్తూ ఉంటాం. ఈ 7 దీపాలు 7 మెట్లకు కూడా సాదృశ్యంగా చూస్తూ ఉంటాం. మొదటి మెట్టు ఏంటిది? మారు మనసు. రెండో మెట్టు బాప్తిసం. మూడోది పరిశుద్ధాత్మ. నాలుగోది అగ్ని. ఐదోది మహిమ. ఆరోది నూతన యెరూషలేము. ఏడోది సియోన్. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ దేవుడు, అగ్ని, మహిమ, నూతన యెరూషలేము, సియోన్. ఈరోజు దేవుణ్ణి చేరుకోవాలంటే ఈ 7 మెట్లు ఎక్కాలి మనం. మొదటిగా మనం మారు మనసు తీసుకోవాలి,
తర్వాత మనం బాప్తిసం తీసుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. ఈ 3 మెట్లు ఎక్కినాక అప్పుడు ఒక మెట్టులోకి వెళ్తాం, 4వ మెట్టుకి. ఆ మెట్టు మెయిన్ మనకి ఏంటిది అంటే ఇదే అగ్ని లాంటి పరీక్షలు ఇక్కడ ఉంటాయి. మధ్యలో ఎవరైతే ఈ పరీక్షలో పాస్ అవుతారో వాళ్ళ తర్వాత మహిమ, నూతన యెరూషలేము, సియోన్ అవన్నీ ఈజీ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలంటే ఈ అగ్నిని దాటాలి మనం. హల్లెలూయా. చాలామంది ఇక్కడ దాకా వస్తారు, మళ్ళీ వెనకలికి వెళ్ళి పడిపోతారు. ఇక్కడ దాకా వస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ అగ్ని లాంటి పరీక్షలో యేసుప్రభు కూడా వచ్చిండు. మనం మత్తయి సువార్త కనుక చూస్తూ ఉంటే 3వ అధ్యాయంలో చివరి వచనాలలో ఆయనే బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గర బాప్తిసం తీసుకుంటాడు. తీసుకున్నాక 4వ అధ్యాయంలో మొదటి వచనాలలోనే ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోకి దుష్టుడి చేత శోధించబడుటకు వెళ్తాడంట. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభుకు కూడా పరీక్ష అనేది తప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకోగానే యేసుప్రభుని ఎక్కడికి తీసుకెళ్ళిండు? పరిచర్యకు తీసుకొని వెళ్ళలేడు, అరణ్యంలోకి దుష్టుడి చేత శోధింపబడడానికి తీసుకెళ్ళాడు. యేసుప్రభుకే పరీక్ష తప్పలేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చే దుష్టుడు ఎన్నోసార్లు మోసం చేసిండు. యేసుప్రభు అసలు ఏ తప్పు చేయకుండానే ఆయనను కూడా బందీ చేసి రాజు దగ్గర నించోబెట్టారు. ఆయనను కూడా ఎంతోమంది ఎన్నోసార్లు కొట్టాలని చూసిర్రు, ఆయనను సిలువేసిర్రు, ఉమ్మి వేసిర్రు, కొట్టిర్రు. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభుకు కూడా ఒక పరీక్ష అనేది ఇచ్చిండు ఆయన. ఈరోజు మనకు కూడా ఒక పరీక్ష అనేది వస్తున్నప్పుడు, ఒక ఇబ్బంది అనేది వస్తున్నప్పుడు మనం కూడా చాలా చక్కగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లుగా, నేను అగ్నిలో నుండి తీసి వెండిని శుద్ధపరిచినట్లుగా శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మీరు కనుక చక్కగా విన్నట్టయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. దేవుడు అంట ఎందుకు ఈ పరీక్ష మనకి ఇస్తుండు, ఎందుకు ప్రతి ఒక్కరు ఈ పరీక్షలో మనము కంపల్సరీగా వెళ్ళాలి అనేసి అంటే ఇక్కడ జకర్యాలో దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఏమని అంటే ఈరోజు వెండిని ఏ విధంగానైతే శుభ్రపరుస్తాం, వెండి ఏమవుతుంది? బయట పెడితే చాలా రోజులు నల్లగా అయిపోతుంది. అది వెండి అన్నట్టు కూడా ఉండదు. కొన్నప్పుడు ఎట్లుంటుంది? షైనింగ్ ఉంటుంది, మెరుస్తుంది. అదే కొన్ని రోజులు పక్కకు పెట్టేస్తే నల్లగా అయిపోతాయి, మచ్చలు వచ్చేస్తాయి. అట్లా వెండిని ఏ విధంగానైతే తోముతామో మనము, ఏ విధంగానైతే శుభ్రపరుస్తామో అట్లా వెండిని శుభ్రపరిచినట్టు నేను వారిని శుభ్రపరుస్తాను. బంగారాన్ని బాధించినట్లు, ఇబ్బంది పెట్టినట్లు నేను వాళ్ళని ఇబ్బంది పెడతాను. ఎందుకు ఇంత ఇబ్బంది పెడతాను అంటే ఈరోజు అక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. వారు నా నామంను బట్టి మొరపెట్టగా నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇక్కట్లున్నా కానీ నేను మాత్రం వారి చెయ్యిని విడిచిపెట్టను. ఈరోజు నేనే వారికి ఇబ్బంది ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా? చక్కగా చెప్తున్నాడు అక్కడ చివరిగా. ఎందుకు అంటే ఈరోజు వీరు తర్వాత నేను పరీక్షించబడి, నేను గెలిచి, నేను పరీక్షలో పాస్ అయిపోయి అన్ని టెస్ట్లలో ఫుల్ మార్క్స్ తెచ్చుకొని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి సింహాసనంలో కూర్చున్నా. అదేవిధంగా నా ప్రజలు కూడా, ఈరోజు నా జనులు కూడా, నేను వెలపెట్టుకున్న నా బిడ్డలు కూడా, వీళ్ళు కూడా ఎవరెవరైతే ఈ పరీక్షలో పాస్ అవుతారో వాళ్ళు నా జనులని నేను పిలవడానికి, వాళ్ళు నన్ను చూసి ఇగో ఈయనే మా దేవుడని చెప్పుకోవడానికి ఈరోజు ఈ పరీక్ష. హల్లెలూయా. అక్కడ చక్కగా చెప్తున్నామని, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.
ఈరోజు మనం అందరం కలిసి అక్కడ కూర్చున్నప్పుడు వేవేల కోట్ల దూతలు, 24 మంది పెద్దలు, అక్కడ ప్రధానులు, దేవదూతలు అందరు అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడ చెప్తున్నాడు, మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడంట. ఇగో వీళ్ళే నా ప్రజలు, వీళ్ళకి నేనే దేవుడను, వీళ్ళు నా ప్రజలు అనేసి దేవుడు మనల్ని గురించి గర్వంగా చెప్తాడంట. అక్కడ మనం కూడా ఇగో ఈయనే నా దేవుడు, నా రక్షకుడు అనేసి మనం కూడా దేవుడిని గర్వంగా చెప్తామంట. ఎప్పుడు ఇదంతా అవుతుందంటే ఈ పరీక్ష తర్వాత. హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే చాలా చక్కగా బైబిల్లో ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. బైబిల్లో ఇట్లా దేవుడు ఇట్లా సవాల్ చేసి మరీ పరీక్ష పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, యోబు. చూద్దాం, యోబు 1వ అధ్యాయంలో 8వ వచనం కనుక మీరు చదివితే అక్కడ చక్కగా ఉంటుంది. యోబు జీవితంలో కూడా ఒక పరీక్ష అనేది వచ్చింది. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేస్తివి కదా. నీవు అతని చేతి పనిని దీవించి ఉంటుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యోబు కోసం సాక్ష్యం ఇస్తుంది. ఏ విధంగానైతే ఇందాక మనం జకర్యాలో చూస్తే దేవుడు చెప్పిండో, వీరు నా ప్రజలని నేను చెప్తును, వారు నా దేవుడని వాళ్ళు నన్ను గురించి చెప్తురు అనేసి దేవుడు ఏ విధంగానైతే ఒక హోందాతోని ఒక టీవీతో చెప్పిండో, అదే హోందాతనంతో ఇక్కడ యోబు కోసం దేవుడు చెప్తున్నాడు. నువ్వు యోబు కోసం మర్చిపోతున్నవేమో, అతని వంటి వాడే భూమి మీద లేడు, అతడు నా జనాంగం. హల్లెలూయా అనేసి దేవుడు సాతాన్కే ఛాలెంజ్ చేస్తుండు యోబు మీద. అప్పుడు సాతాన్ ఏమంటున్నావు, నువ్వు యోబుని ఆశీర్వదించి యోబు చుట్టూ ఉన్నావు కాబట్టి యోబు నీతో ఉన్నాడు, నువ్వు యోబుతో లేకపోతే యోబు నీతో ఉంటాడా? ఒకసారి నువ్వు నన్ను వదిలేసి చూడు యోబు దగ్గర, యోబు నీ దగ్గరికే రాడు అనేసి అన్న. అందుకు దేవుడు ఏం చేసింది తెలుసా, సాతానికి అన్ని అధికారాలు ఇచ్చేసింది. నువ్వు యోబుని ఏం చేస్తావో అతనికి ఉన్నవన్నీ నువ్వు తీసుకో, అన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నా, ఒక్క అతని ఆత్మను తప్ప అనేసి అన్నాడు. హల్లెలూయా. అయితే మొదటిగా పరీక్ష పెట్టింది సాతాన్ కాదు, యోబుకు దేవుడే పెట్టింది. అక్కడనే 1వ అధ్యాయం 16వ వచనం నుండి కనుక మనం చూస్తే 14 నుంచి చదువుతాం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షేబాయిలను వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే వచ్చి తప్పించుకొని వచ్చి ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చక్కగా చూడండి, యోబుకు దేవుడు పరీక్ష స్టార్ట్ చేసినప్పుడు సాతాను ఒక ఛాలెంజ్ చేసింది. ఏమని, ఈరోజు నువ్వు యోబుకి అతనికి ఉన్న ఆస్తికి అతని పశువుల చుట్టూ అన్నిటి చుట్టూ నువ్వు కంచె వేసి సమృద్ధిగా ఆశీర్వదించినావు కాబట్టి ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడు అనేసి అన్నాడు. అందుకు దేవుడు మొదటిగా ఏం చేసిందంటే యోబుకున్న ఆస్తిని తీసేసింది. అప్పట్లో ఇప్పుడు మనం డబ్బు అనేసి చూస్తున్నాం, అప్పట్లో పశువులు, మంద, పొలము ఇవే ఆస్తి. హల్లెలూయా. అక్కడ చాలా చక్కగా చెప్తుంది, ఆయన ఎద్దులు గాడిదలు ఎన్నైతున్నాయో అవన్నీ కూడా ఏమైపోయిందంట, షేబాయిలు వచ్చి వాటన్నిటినీ లాక్కొని తీసుకెళ్ళిపోయారంట. ఆ పని వాళ్ళందరినీ చంపేసిరంట. ఒక్క పనోడు మాత్రం బ్రతికొచ్చి యోబుతో చెప్తున్నాడు, ఈరోజు నీ ఎద్దులు నీ గాడిదలు అన్నీ కూడా షేబాయిలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు, అందరినీ చంపేసిర్రు. ఆ తర్వాత ఏమైంది 16లో, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుడి అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. హల్లెలూయా. ఎవరి అగ్ని అంట? దేవుడి అగ్ని. దేవుడే చేస్తున్న అన్ని.
దేవుని అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుండి వచ్చి ఆయన గొర్రెలు ఎన్ని గణం ఉన్నాయో ఆ గొర్రెలకు మేకల మంద మీద అంతా పడి వాటిని వాటి కాపరులను అన్నిటినీ కాల్చివేసింది. దాన్ని మీకు తెలియజేయుటకు ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను ఒక్కడనే తప్పించుకొని ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఇప్పుడు చూడండి, ఎద్దులు గాడిదలు చనిపోయినాయి, అది తీసుకెళ్ళిపోయారు, కాపర్లను చంపేసిరని ఒకడు వచ్చి చెప్పేలోపే ఇంకొకడు వచ్చి ఏమంటుండు, దేవుని అగ్ని దిగి నీ మేకలను గొర్రెలను అన్నిట్లను కాల్చేసింది, నీ పనులను కాల్చేసిందని చెప్తుండు. ఆయన ఇంకా చెప్తుండగానే ఇంకొక ఆయన వచ్చేయమంటుండు, ఈరోజు నీకు ఎన్ని గణం ఒంటెళ్ళు అవుతున్నాయో వాటన్నిటినీ ఈరోజు ఎవరు వచ్చిర్రు? కల్దీయులు వచ్చి వాటిని అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయారు, నీ పనులను మళ్ళీ చంపేశారు. ఇంకా ఇది చెప్తుండగానే మళ్ళీ ఇంకొక అతను వచ్చిండు. అతడు మాట్లాడుచుండగానే వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడి ఉండగా వారు చనిపోయిరి. హల్లెలూయా. చూస్తున్నారా? దేవుడి యొక్క పరీక్ష చూడండి యోబు జీవితంలో. ఆయన ఎద్దులను గాడిదలను దొంగలించేసారు శత్రువులు, పనులను చంపేసారు. ఆయన మేకలను గొర్రెలను అన్నిట్లని దేవుడు అగ్నియే వచ్చి దహించేసింది పనులతో సహా. మళ్ళీ ఇంకో దగ్గర చూస్తూ ఉంటే ఆయన ఒంటెలు ఎన్ని గణం ఉన్నాయో అవన్నీ వచ్చి మళ్ళీ కల్దీయులు తీసుకెళ్ళిపోయారు, కాపరి వాళ్ళందరినీ చంపేశారు. ఇది చెప్తుండగానే ఇంకొక అతను వచ్చి నీ పిల్లలందరూ వాళ్ళ పెద్దన్న ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటే పెద్ద సుడిగాలు వచ్చి వాళ్ళని కొట్టేసింది, తింటుంటేనే చనిపోయారు. ఎవరికి? యోబు పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఒకేసారి చనిపోయారు. ఆయన ఆస్తి అన్నీ ఒక్కొక్కటి కాదు, ఒకేసారి అన్నీ వెళ్ళిపోయినాయి. యోబు పరిస్థితి ఎలా ఉండొచ్చు? అటు పిల్లలు పోయి ఇక్కడ ఆయన అన్నీ ఉన్నవన్నీ ఎద్దులు గాడిదలు ఒంటెళ్ళు గొర్రెలు మేకలు అన్నీ ఒకటేసారి పోయి యోబు పరిస్థితి ఎట్లుంటుంది? అక్కడ యోబు ఏం చేసిండో మనం చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రంను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చూడండి యోబు జీవితాన్ని ఒక్కసారి. ఆయన ఆస్తి అంతా పోయినా, కుమారులు కుమార్తెలు అందరు తింటున్నప్పుడు చనిపోయినా యోబు ఏమంటుండు? దేవుని దగ్గర సాష్టాంగపడి, అయ్యా నేను దిగంబరినై మళ్ళీ వెళ్ళిపోతా, యెహోవానే నాకు అన్ని ఇచ్చిండు, ఈరోజు యెహోవానే అన్నీ తీసుకున్నాడు, ఈరోజు ఆయనకే మహిమ కలుగును గాక అనేసి దేవుణ్ణి మహిమపరుస్తుండు. అక్కడ కింద ఇంకొక మాట ఉంటుంది, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, అతడు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆయనని అంత కఠినంగా అంత ఘోరంగా పరీక్షిస్తుంది. ఆస్తి పిల్లలు అందరు పోయారు ఒకేసారి. ఒక సెకండ్ గ్యాప్ ఇస్తలేరు. ఈయన చెప్పేలోపు ఇంకొక ఆయన వచ్చి ఇంకో వార్త, ఆయన ముగించేలోపు ఇంకొక ఆయన వచ్చి ఇంకో వార్త, ఈయన ముగించేలోపు ఇంకొక ఆయన వచ్చి ఇంకో వార్త, ఒక మీద ఒక వార్త వెనుకలో ఒక వార్త వచ్చి చెప్తూనే ఉంటే యోబు ఏం చేసిందమ్మా? సాష్టాంగపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. నువ్వే ఇచ్చినావు, నువ్వే తీసుకున్నావు. హల్లెలూయా.
అందుకే దేవుడు సాతానుతో కూడా ధైర్యంగా చెప్తుంది, యోబు లాంటి వాడు ఇంకొకడు భూమి మీద లేడు. హల్లెలూయా. ఆ యోబు కాలంలో అసలు యోబు లాంటి యథార్థపరుడే లేడంట. ఇప్పుడు ఇంట్లో కొంతమందికి పిల్లలకి జ్వరం వచ్చి తగ్గకపోయినా కానీ, పాస్టర్ గారు దేవుడు ఎందుకు ఇట్లా మా పిల్లలకి అసలు తక్కువ చేస్తలేడు, దేవుడు మీతో ఏమైనా చెప్పిండా చెప్పండి అంటారు. ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కదా, ఎంపీలో వేరే దగ్గర పిల్లి పోయింది అనేసి కేసు చేశారు. ఏం పోయిందని? పిల్లి పోయిందని. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, మా పిల్లి పోయింది 3 రోజులైంది, అది కనిపించాలి, ఎట్లయినా దొరకాలి, అది లేకపోతే అసలు మాకు ఎట్లనో ఉంది ఇల్లంతా, దానికోసం ప్రార్థనలో పెట్టండి అనేసి అంటారు. వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్లో పిల్లి ఫోటో ఇచ్చి ఇది దోలాడు తెచ్చిన వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ అని పెట్టారు. ఏంది? పిల్లి కోసం, ఒక పిల్లి పోయింది అనేసి. హల్లెలూయా. ఇక్కడ యోబు చూడండి, ఆయనకున్నవన్నీ వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఇంటికాడ ఏదైనా కొంచెం ప్రాబ్లంలు వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో ప్రాబ్లంలు అయినా కానీ, ఆరోగ్యం సమస్యలు అయినా కానీ, ఏది ఉన్నా కానీ, ఎందుకు దేవుడు ఇట్లా చేస్తుండు, దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఏమైనా తప్పైందా, దేవుడు ఏమైనా చెప్తున్నా మీకు, దేవుడు ఎందుకు మాకు ఏం రిజల్ట్స్ అనేది ఇస్తలేడు, ఏ పని చేసినా కానీ దేవుడు ఎందుకు మమ్మల్ని ఇట్లా ఆపేస్తుండు, ఎందుకు నేను ఎందులో ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే, ఈరోజు దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఈరోజు దేవుడు పరీక్ష అనేది మనకి ఇస్తున్నాడు. ఈ పరీక్షలో పాస్ అయిన వాళ్ళు యోబులాగా నమ్మకంగా ఉంటారు, వాళ్ళు కూడా నంబర్ 1లో ఉంటారు. ఈయనే నా జనాంగము. హల్లెలూయా. ఈరోజు యోబు చెప్తున్నాడు, దేవుడు అక్కడ చాలా చివరిగా ఒక మంచి మాట ఉంది, దేవుడు అన్యాయం చేశానని ఆయన చెప్పలేదంట. యోబు ఎక్కడ కూడా చెప్పలేడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు పరీక్ష అనేది అంత కఠినంగా వస్తుంది. అది పరీక్ష అని అంటామా, శిక్ష అని అంటామా చెప్పలేం. అంతలా ఘోరమైన పరిస్థితులు వస్తున్నా కానీ యోబు ఏం చేసిండు, ఎక్కడ కూడా దేవుడు నాకు అన్యాయం చేసిండని చెప్తలేడు, దేవుణ్ణి స్తుతిస్తుంది. ఏమంటుండే అక్కడ, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నాయన. అందుకే మంచిగా మనం కూడా పాట పాడతాం కదా, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నే స్తుతించుట మానను. హల్లెలూయా. ఏందంట, ఆయన చిత్తానికి తల వంచితే అంతా మన మేలుకే. ఈరోజు ఆయన ఒక పరీక్ష వస్తుందంటే, ఈరోజు దేవుడు ఆ పరీక్షలో కూడా యోబును విడిచిపెడతలేడు, యోబుతోనే ఉన్నాడు. ఇది యోబుకు ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి పరీక్ష అనేది వస్తుంది. నేను ఒకసారి చెప్పిన కాలాల కోసం, ఇక్కడ ఎంతమంది విన్నారో తెలియదు. ఈరోజు ఇప్పుడు మనకి మామూలుగా ఎన్ని సీజన్లు ఉంటాయి, ఎన్ని కాలాలు ఉంటాయి బయట? 3 కాలాలు అంట. ఏంటివి? ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. హల్లెలూయా. నాకు ఈ మాటలు ఈ కాలాల కోసం ఎప్పుడన్నా కానీ నరేష్ అన్న గుర్తొస్తాడు. నరేష్ అన్న నేను కారులో ఉన్నప్పుడు ఒకసారి అన్న చెప్పిండే, తమ్ముడు మా పాస్టర్ ఇది ఏ కాలం అంటే, నేను కృపాకాలం అన్న తమ్ముడు, అయితే కలికాలం అన్న తమ్ముడు, అయితే పాస్టర్ గారు కాదు ఇది కృపాకాలం అనేసి అన్నాడు అనేసి. హల్లెలూయా. ఈ కాలాల కోసం ఎప్పుడు మాట్లాడినా నాకు గుర్తొస్తూ ఉంటాయి.
అయితే చక్కగా ఉంటుంది. మన బైబిల్లో కనుక చూస్తే దేవుడు ఒక క్రైస్తవుడి ప్రయాణం 5 కాలాలలో ఉంటుంది. ఎన్ని కాలాలు? 5 కాలాలు ఉంటాయి. ఇప్పుడు ఒక సంవత్సరం అంతా మనము సాగాలంటే ఏ విధంగానైతే 3 కాలాలు దాటి వెళ్ళాలో అట్లా ఒక క్రైస్తవుడి జీవితం అంతా 5 కాలాలు ఉంటాయి. 5 కాలాలు ఏంటేంటివి అంటే మొదటిగా నిరీక్షణ కాలం. ఏంటిది? నిరీక్షణ కాలం. ఈ నిరీక్షణ కాలం ఎలా అంటే ఈ కాలంలో మనం ఏ పని పెట్టుకున్నా సరే కేవలం ఏమీ చేయలేం. మనం కేవలం ఏం చేస్తామంటే దేవుని దగ్గర మనము ఎదురు చూడడం తప్ప ఏం చేయలేం. నిరీక్షణ అంటేనే ఎదురు చూడడం. దేవుని దగ్గర కూర్చొని ఈరోజు కనిపెట్టుకొని ఉన్నాను. దావీదు అంటాడు కదా, నేను నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటున్నా ప్రభువా అనేసి. కేవలం కనిపెట్టుకొని ఉండడం తప్ప మనం ఏం చేయలేం. మనం ఎన్ని పనులు పెట్టుకున్నా జరగవు. మనం ఏది అనుకున్నా ఏం చేయలేం. ఏది పెట్టుకున్నా మనం అంతే ఉంటాం. మనం ఎన్ని ప్రయాసపడ్డా ఎన్ని చేయాలనుకున్నా ఏ పనులు జరగవు. ఆ కాలంలో దేవుడు మనల్ని ఖాళీ కూర్చోబెట్టేస్తాడు. ఎటు ఏ పని కాకుండా ఏం జరగకుండా మనం ఎన్ని పెట్టుకున్నా అన్నీ వేస్ట్ అయిపోయి అట్టే స్థితిలో ఉంటాం మళ్ళీ. ఇదే నిరీక్షణ కాలం. హల్లెలూయా. రెండవది వచ్చేసి కోతకాలం. ఏంటిది? కోతకాలం. ఈ కోతకాలం ఎలా అంటే దేవుడు సమృద్ధి ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం ఏది పెట్టుకున్నా బంగారమే అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. మనము చాలా చక్కగా ఉంటుంది. ఏందా అంటే మలాఖీలో ఉంటుంది. ఏమని? ఈరోజు దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన మేళ్ళని బట్టి మనం ఇంకా ఇతరులకు కూడా మేలు చేస్తూ ఉంటామంట. అంతలా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ కోతకాలంలో. ఏంటి? మనం దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనం ఇంకా అనేకులకు మేలు చేస్తామంట. అంత మేలుకరంగా దేవుడు మనల్ని నించోబెడతాడు ఈ కోతకాలంలో. మూడోది వచ్చేసి ఆత్మీయ పోరాట కాలం. ఏంటిది? ఆత్మీయ పోరాట కాలం. ఇప్పుడు మొదటిగా ఉన్న నిరీక్షణ కాలంలో మనము లోకమంతా ఈరోజు మన ముందు వెళ్ళిపోతున్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళలేం. ఆ నిరీక్షణ కాలంలో లోకానుసారంగా చాలా ఒత్తిడి ఉంటుంది. లోకంలో మనం అసలు ఏ పని కూడా చేయలేం. ఈ ఆత్మీయ పోరాట కాలంకి వచ్చేసరికి లోకం అసలు ఇన్వాల్వే కాదు. ఏంటిది? లోకము, ఈ లోకపు క్రియలు, లోకపు మనుషులు ఎవ్వరు కూడా మనలో ఉండరు. ఈ ఆత్మీయ పోరాటం అనేది ఈరోజు నీకు దురాత్మ సమూహానికి, దుష్టుడు మనల్ని పడేయాలని చూస్తాడు. ఈరోజు దుష్టుడు యేసుప్రభు దగ్గరికి కూడా వచ్చింది. నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రాయిని రొట్టెని చేయి చూద్దాం అనేసి దేవుణ్ణే మోసపరచాలనుకుని మళ్ళీ వచ్చింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండను తీసుకెళ్ళి అక్కడికి పెట్టుమని చెప్పు అని మళ్ళీ వచ్చింది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీదకి వెళ్ళి దుంకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. మళ్ళీ వచ్చింది. సరే ఒక్కసారి నువ్వు నాకు నమస్కారం పెట్టు, ఈ భూమి అంతా నీకే ఇచ్చేస్తా అన్నాడు. ఇక్కడున్న ప్రతి ఐశ్వర్యం, సంపద అంతా నీకే ఇచ్చేస్తా. దేవుణ్ణే మోసపరచాలని చూసింది. ఏంటిది? దుష్టుని చేత శోధన. ఈరోజు ఇది కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది, ఆత్మీయ పోరాటం. ఈ పోరాటంలోనే మనం ఎలా ఉంటామంటే, ఈ పోరాటం గెలిచిన వాళ్ళు సర్వాంగ కవచం ధరించుకున్న వారి వలె మారుతారు. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చు సర్వాంగ కవచంను నువ్వు ధరించుకో అనేసి అంటాం కదా, అది ఎప్పుడు అంటే ఈ పోరాట కాలంలో. ఈ పోరాటంలోనే మనము మన ప్రార్థన, మన స్తోత్రాలు, మన మోకాళ్ళు, మన చేతులు ఎత్తి ప్రార్థన చేయడం, ఇవన్నీ మన ఆయుధాలు దీంట్లో ఈ పోరాట కాలంలో. నాలుగోది వస్తుంది. నాలుగో కాలం ఆనందకాలం. కోతకాలం వేరు, ఆనందకాలం వేరు. కోతకాలంలో దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటాడు. ఆనందకాలంలో దేవునితో మనకు ఒక సంతోషం అనేది వస్తుంది, దేవునిలో ఒక సమాధానం అనేది ఉంటుంది.
ఈరోజు చాలామందికి అన్నీ ఉన్నా సంతోషం లేదంటారు. అన్నీ ఉన్నా సంతోషం లేదంటారు. కొంతమందికి ఏం లేకపోయినా కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చో సంతోషం. దేవుడు మన కీర్తనకారుడు చెప్తాడు కదా, కీర్తనలు పాడుచు ఉల్లాసంతో ఆయన సన్నిధిలోనికి రండి అనేసి. కీర్తనలు 117లో, కీర్తనలు 100లో, కీర్తనలు 101లో అన్నిట్లో చెప్తా ఉంటాడు, దేవుని సన్నిధానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉల్లాసంతో రండి అని. ఏంటిదంటే ఇది ఆనందకాలం. దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గర దేవునితో పాటు సంతోషంగా ఉండే సమయం. ఇది కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. చివరికి వచ్చేసి పరీక్ష కాలం. ఏంటిది? పరీక్ష కాలం. ఈ పరీక్ష కాలం ఎట్లా అంటే, ముందున్న 4 కాలాలు, నిరీక్షణ కాలం కావచ్చు, కోతకాలం కావచ్చు, పోరాట కాలం కావచ్చు, ఆనందకాలం కావచ్చు, ఇవన్నిట్లో కూడా దేవుడు మనతో ఉంటాడు. మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కానీ ఈ పరీక్ష కాలంకి వచ్చేసరికి మాత్రం దేవుడు కూడా జవాబు ఇయ్యాడు. ఏంటిది? దేవుడు జవాబు ఇయ్యాడు. ఎందుకంటే దేవుడే ఈ పరీక్ష పెడతాడు. హల్లెలూయా. ఈ పరీక్షలో ఎవరైతే పాస్ అవుతారో 5th వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి సమృద్ధిలోనికి వెళ్ళిపోతారు. ఇది చివరిగా పరీక్ష అనేది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో ఈరోజు మనమే పరిశీలించుకోవాలి. ఏ కాలంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఫాస్టింగ్ ప్రేయర్లలో చూస్తూ వచ్చినాం మనం. హల్లెలూయా. ఈ పరీక్ష కాలంకి వచ్చేసరికి చక్కగా ఉండదు. ఇప్పుడు టీచర్ సంవత్సరం అంతా పిల్లలకి క్లాస్లో చదివిస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా క్లాసులు అంటుంది, స్టడీ అవర్లు అంటారు. మళ్ళీ స్కూల్ అయిపోయినాక కూడా ఇంటికి వెళ్ళి స్నాక్స్ తినేసి రండి ట్యూషన్ చెప్తా అంటారు. అటు చేసి ఇటు చేసి చదివిస్తూ ఉంటారు. చివరికి ఎగ్జామ్ పెట్టే రోజు టీచర్ ఏమన్నా చెప్తుందా? పండు? చెప్పదా అంట. హల్లెలూయా. ఏంటిది? టీచర్ ఎగ్జామ్ పెట్టిన రోజు మనం అడిగినా టీచర్ సమాధానం చెప్పదు. ఈరోజు నువ్వు రాస్తేనే పాస్ అయినట్టు, లేదా మళ్ళీ చదివిస్తా, అట్లేం లేదు, మళ్ళీ ఫీజు కట్టిరా నేను నీకు మళ్ళీ చదివిస్తా ఫస్ట్ నుంచి, కానీ ఇప్పుడు మాత్రం చెప్పా అంటది. హల్లెలూయా. అట్లనే ఈ పరీక్ష కాలంలో కూడా దేవుడు మనకి పరీక్ష పెడతాడంట. ఆ పరీక్షలో మనమే మన విశ్వాసంని బట్టి నిలబడాలి. ఈ మిగిలిన 4 కాలాలు ఏమున్నాయో, ఈ మొదటి నిరీక్షణ కాలంలో దేవుడు మనల్ని మలుస్తాడు, మనల్ని ఒక నూతనంగా మలుస్తాడు. మనలో ఉన్న ఆవేశాన్ని, మన లోపల ఉన్న ఒక తొందరపాటుని ఈరోజు మనల్ని ఒక సమాధాన పాత్రగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఈ 2వ కోతకాలంలో దేవుడు మనల్ని అనేకులకు మేలుకరమైన పాత్రగా దేవుడు మనల్ని మారుస్తాడు. పోరాట కాలంలో దేవుడు మనల్ని ఒక యోధునిలాగా మారుస్తాడు. చాలా చక్కగా చెప్తాడు, సమస్తమును జయించిన యోధుని వలె నేను నిలబడి తిని అనేసి పౌలు గారు చెప్తారు. ఏమని? ఈరోజు దుష్టుడు ఎన్ని రకాలుగా పోరాటం పెడుతున్నా ఈరోజు నేను సమస్తమును జయించిన వాని వలె నేను నా తండ్రి దగ్గర ఉన్నా. హల్లెలూయా. అట్లా ఈరోజు జయించేదాగా ఒక యోధునిలాగా మనం మారుతాం. ఆనందకాలంలో దేవునితో పాటు మనము ఒక స్నేహితుల్లాగా. ఈరోజు దావీదు దేవుని సన్నిధిలో చాలా ఆనందించేవాడు. ఆయనకి మామనే తరమాలనుకున్న శత్రువులందరూ ఆయన వెంటబడ్డా కానీ, ఈరోజు ఆయనకి దాచుకోనికి ఒక స్థలం లేకపోయినా కానీ దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలంటే మాత్రం ఏది ఆలోచించకుండా వచ్చేసేవాడు. దేవుని సన్నిధిని అంత ఆనందించేవాడు దావీదు. అందుకే దావీదు ఏమైండు? దేవునికి హృదయానుసారుడైంది. అలా దేవునికి మనం చాలా దగ్గరగా అవుతాం. ఇప్పుడు ఇన్ని అయినా మనము ఈ పరీక్ష కాలంలో వచ్చేసరికి మనమే నిలబడాలి. ఈ పరీక్ష ఒక్కసారి పాస్ అయినామంటే మళ్ళీ మనం దేవునితో కలిసి ఉండవచ్చు. యేసుప్రభు కూడా సిలువ మీద ఏంటిది 4 మాటలు అయ్యేంత వరకు, 5 మాటలు అయ్యేంత వరకు దేవునితో ఉన్నాడు. ఒక కనెక్షన్ అనేది ఉండే. 6వ మాటకు వచ్చేసరికి ఏమైపోయింది? దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? దేవుడు కూడా యేసుప్రభు చెయ్యిని విడిచేసే ఒక సమయం వచ్చింది. హల్లెలూయా. ఆ కొద్ది సమయం యేసుప్రభుకు చాలా కష్టమైంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో మనము పాస్ అవ్వాలి. దేవుడు ఉంటాడు మనతోనే.
ఒకవేళ ఫెయిల్ అయినామా దేవుడు పడిపోయినా కానీ లేపుతాడు. అబ్రహాంకు కూడా జీవితంలో 7 సార్లు పరీక్ష వచ్చింది. ఎన్నిసార్లు? 7 సార్లు. అబ్రహాం అందులో ఎన్నిసార్లు పాస్ అయిందంటే 3 సార్లు. 4 సార్లు ఫెయిల్ అయింది. అయినా కానీ దేవుడు అయినా ఏం చేసిండు? వదిలిపెట్టిండా? వదిలిపెట్టలే. లోకానుసారంగా మనం ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్. 7లో 1 ఫెయిల్ అయ్యాయి, 6 పాస్ అయినా కానీ ఫెయిల్ అయినట్టే అంటారు. కానీ దేవుని దగ్గర అట్లా కాదు. నువ్వు 6కి 6 ఫెయిల్ అయ్యి 1 పాస్ అయినా నా కొడుకు పాస్ అయినని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అట్లా ఈరోజు అబ్రహాం 3 సార్లు పాస్ అయినా కానీ దేవుడు అబ్రహాంని వదిలిపెట్టలేడు, జనములకు తండ్రిగా చేసిండు. ఈరోజు వరకు అబ్రహాం ఆశీర్వాదాన్ని తరతరములకు అందరు అనుభవిస్తూనే ఉన్నారు. అబ్రహాం ఆశీర్వాదాల చేత అనేకులు దీవించబడుతున్నారు. అంత దీవెన పాత్రగా దేవుడు మార్చింది. ఈరోజు మనం కూడా ఒక పరీక్ష వచ్చిందా, మనం కూడా నిలబడేవారుగా ఉండాలి. ఈరోజు దేవుని ఆశీర్వాదం అనేది మనకు రావాలంటే ఈ ఒక పరీక్ష అనేది మనము దాటి రావాలి. ఈ అగ్నిలోని పరీక్ష ఎక్కడ? ఈ పరీక్ష అంటే అగ్నిలో. ఈ అగ్నిలో నుండి మనము ఎప్పుడైతే ఈ అగ్నిలో కరగబడతామో, ఈరోజు ఒక గోల్డ్ బిస్కెట్ ఉంటుంది, బంగారు బిస్కెట్ చూసిరా ఎప్పుడన్నా ఎవరైనా? ఈ బంగారు బిస్కెట్ని కొలిమిలో వేస్తారు కంసాలి వాళ్ళు, తిప్పి 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 దాన్ని అంతా కరగబెడతారు, అది నీళ్ళలాగా అవుతుంది. మళ్ళీ తీసుకొచ్చి ఒక ఆభరణం షేప్లో వేసి ఒక ఆభరణం లాగా తయారు చేస్తారు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. హల్లెలూయా. కానీ అదే బంగారము ఇప్పుడు ఒక ఆభరణం అయింది, బిస్కెట్లా ఉన్నది ఆభరణం అయింది. దాని రేట్ ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. పోనీ దాని షైనింగ్ ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. కాకపోతే ఏమైంది? దాని రూప్ అనేది చేంజ్ అయింది. అలానే ఈ పరీక్షలో కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ పరీక్షలో మన విశ్వాసం బంగారం. ఏంటిది? విశ్వాసం బంగారం. బంగారం ఏ విధంగానైతే ఎన్నిసార్లు మార్చినా అది అంతే షైన్ ఉంటుందో, దానికి అంతే వాల్యూ ఏ విధంగానైతే ఉంటుందో, దేవుడు మనల్ని ఎంత నల్లగొట్టినా మన విశ్వాసం సేమ్ ఉండాలి. ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈరోజు బిస్కెట్లా ఉంటే ఎవరైనా బిస్కెట్ని ఇట్లా మెడలు వేసుకొని పోతారా? వేసుకొని వెళ్తారా? వేసుకొని వెళ్ళారు. హల్లెలూయా. అదే ఒక చైన్ అయితే మెడలో వేసుకొని వెళ్తారు. దాన్ని కొననీకి ఆకర్షితులు అవుతారు, దాన్ని వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అట్లా ఈరోజు దేవుడు అనేకులకు ఆకర్షితులుగా, అనేకులు మెచ్చుకునే పాత్రగా మార్చడానికి దేవుడు మనల్ని ఈ ఇబ్బంది అనే కొలిమిలో ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అయ్యా ఈ పరీక్ష అంటే నూతనంగా మార్చడానికి. ఎందుకు? నూతనముగా మనము మార్చడానికి. ఇర్మియాలో ఉంటుంది, చూద్దాం. ఇర్మియా 9:7. కావున సైన్యములకు అధిపతినగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమీ చేయుదును, వారి నాలుక. చాలా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనుషులని ఎలా పరీక్షిస్తుందంటే ఈరోజు కరిగిస్తుండంట దేవుడు మనల్ని. ఇప్పుడు ఏ విధంగానైతే ఇప్పుడు బంగారం కరిగిస్తారో అట్లా దేవుడు మనల్ని కరిగిస్తుండంట. అదే మనం కొలొస్సీలో చూసినట్టయితే కొలొస్సీలో కూడా చక్కగా చెప్తాడు. కొలొస్సీ 3:10 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తుంది. ఏమని? ఎందుకు దేవుడు మనల్ని ఇంతలా కరిగిస్తున్నాడు,
ఎందుకు ఇంత పరీక్షలు, ఇన్ని ఇబ్బందులు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తున్నాయంటే దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే, ఈరోజు మీరు ఏదైనా బండిని కొంటే, లేకపోతే ఒక కంసాలి వాడే బంగారాన్ని ఆయనకు నచ్చినట్టు చేస్తుంటే, ఈరోజు ఇప్పుడు కొన్న బండి ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక స్కూటీ ఉంది, దాన్ని వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రైట్కే అని వెళ్తా, మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తా, అక్కడ నుంచి రైట్ వెళ్తా, నాకు నచ్చినట్టు వెళ్తా. ఇప్పుడు బండి ఉండి నేను నడిపిస్తుంటే, నేను రైట్కి పోను, నేను ఇటు లెఫ్ట్కి పోతా అంటే అది పోగలుగుతుందా? పోలేదు. నేను నడిపించినట్టు అది నడవాలి. మనం ఎట్లా చెప్తే అట్లా నడవాలి. ఎందుకు? అది మన చేతి పని, దానికి ఏ అధికారం కూడా లేదు దాన్ని ఇష్టానుసారంగా నడవడానికి. ఇప్పుడు రైస్ కుక్కర్లో అన్నం ప్లేస్లో పప్పు వేసి పప్పు గమ్మంటే పప్పు అవుతుందా? కాదు. ఎందుకు? మన చేతి పని. అది మనకు నచ్చినట్టు ఏంటిది అన్నం వేస్తామో అది అన్నం వండుతుంది. అది అన్నం చేయడానికి చేసినాం. ఇప్పుడు ఇంట్లో కుక్కర్లో వేసి పప్పు చేస్తే పప్పు అవుతుంది. హల్లెలూయా. అట్లా ఈరోజు దేవుడు ఏం చేస్తుండంటే, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక పని జరిగించడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు నచ్చినట్టుగా ఆయన చేస్తున్నాడంట. అక్కడ చాలా చక్కగా చెప్తుంది. మళ్ళీ చదువుదాం. ప్రాచీన స్వభావమును దాని క్రియలను కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం చేస్తుండంట, ఈరోజు మనం సృష్టికర్త ఆయనే. ఈరోజు ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు ఇష్టమైన పాత్రగా మనల్ని చేయడానికి ఆయన మనల్ని మారుస్తూ ఉండంట. ఎందుకయ్యా మారుస్తున్నాడు అంటే, ఈరోజు మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగానైతే ఉన్నారో, ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు మీరు ఈ పాత జీవితం ఏదైతుందో, ఈ పాత అలవాట్లు ఏదైతుందో, ఈ పాత క్రియలు ఏవైతున్నాయో నా దగ్గరకు వస్తున్నప్పుడల్లా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ లాగుతున్నా. ఇవేవైతే ప్రాచీన స్వభావం అనేది ఉందో, ఆ ప్రాచీనం అనేది వెళ్ళిపోయి మీరు ఒక నూతనమైన పాత్రగా మారడానికి, ఈరోజు మీరు ఒక నూతనంగా మారితే మీరు నాలాగా ఉండొచ్చు. ఈరోజు నాకు కావాల్సింది ఒక నూతనమైన పాత్ర. ఈరోజు ఆ నూతనమైన పాత్రగా మారడానికి, ఈరోజు మీరు ఆ నూతనమైన పాత్రగా మారేంత వరకు నేను మిమ్మల్ని కంసాలిలాగా మిమ్మల్ని కరిగిస్తూనే ఉంటా. హల్లెలూయా. ఎప్పటి వరకు ఈ ఇబ్బందులు, ఎప్పటి వరకు ఈ పరీక్ష అనేసి అంటే దేవుడు చక్కగా చెప్తున్నాడు. సృజించిన వానికి ఇష్టం చొప్పున ఆయన చేస్తూ ఉన్నాడంట. ఈరోజు ఆయన ఒక పని నిమిత్తం మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు మోషే జీవితాన్ని మనం చూడవచ్చు. మోషే ఏంది? మోషేని కూడా దేవుడు ఇదే మంటలో నుండి మాట్లాడాను. మోషే అని చెప్పి ఈరోజు అదే ఆ మంటలో నుండి దేవుడు పిలిచి నిలబెట్టుకున్నాడు. మోషేని దేవుడు పుట్టించినప్పుడే చెప్పిండు ఏమని, ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు 400 ఏళ్ళ నుండి బానిసత్వంలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. నా ప్రజలను విడిపించడానికి నేను ఒకరిని పుట్టించుకుంటా. ఆయనే పుట్టించుకున్న వ్యక్తి మోషే. కానీ మోషే జీవితం చూడండి. మోషే పుట్టింది ఇజ్రాయేలీయుడిగా, కానీ ఆయన పెరిగింది ఎక్కడ? 40 సంవత్సరాలు ఫరో కుమారునిగా పెరిగింది. 40 సంవత్సరాలు యువరాజులాగా అన్నీ చదవడంలో ఆయన మహాజ్ఞాని, మహాపండితుడు. అన్ని హస్త్రాలు చెలాయించగలుగుతాడు. ఆయన అన్నిట్లో ఆరితేరినవాడు మోషే. రాజు తర్వాత ఆయననే రాజులాగా ఉన్నాడు. అట్లాంటిది దేవుని దగ్గరికి వచ్చేద్దాం అనేసి నిర్ణయించుకున్నాక ఎప్పుడైతే వస్తుందో, అడ్డుపడ్డ 2 సైనికులను ఏ ఆయుధం లేకుండానే చంపేసి భూమిలో పాతిపెట్టేసాను. అంతటి బలశాలి. తర్వాత మామ దగ్గర ఉన్నాడు 40 ఏళ్ళు. ఎక్కడ? పిల్లనిచ్చిన మామ దగ్గర, అత్తారింట్లో. ఇల్లరికం అల్లుడిలాగా వెళ్ళిండి. అక్కడనే ఉన్నాడు. మామ గొర్రెలనే ఈయన తీసుకుండు, నీ అల్లునే కదా నాకే ఇచ్చేసి అనేసి తీసేసుకున్నాడు. ఉన్నాడు. 40 ఏళ్ళు అయిపోయింది. అక్కడ 40, ఇక్కడ 40, ఎన్ని? 80 ఏళ్ళు ముసలితనం వచ్చేసింది. అప్పుడు దేవుడు ఇదే అగ్ని జ్వాలలో నుండి పిలుస్తూ ఉన్నాడు.
నిర్గమ 3వ అధ్యాయంలో కనుక మీరు 2 నుంచి చదువుకుంటా పోతే ఈ స్టోరీ అంతా ఉంటుంది. ఇప్పుడు తీయకండి, నేను చెప్పేస్తుంటా. ఏంటిది? పిలుచుకున్నాడు. మోషే, నేను నిన్ను పుట్టించింది ఇందుకోసం కాదు. అయితే మోషే రాజులాగా ఉన్నాక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినాక ఎప్పుడు కూడా సుఖపడలేడు, ఎప్పుడు కూడా సంతోషంగా లేడు. దేవుడు మోషేను 40 సంవత్సరాలు నల్లగొట్టిండు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మోషే ఎందుకు వచ్చేసిండు ఐగుప్తు నుంచి అంటే, ఈ ఐగుప్తు సుఖభోగాలను అనుభవించడం కన్నా దేవుని ప్రజలతో పాటు ఏం అనుభవించటం మేలన్నాడు? శ్రమ అనుభవించటం మేలన్నాడు. ఎవరు? మోషే. దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవించడానికే ఆయన వచ్చిండు. అయినా కానీ దేవుడు ఆయనను ఎప్పుడు పిలిచిండు? 40 ఏళ్ళ తర్వాత పిలిచిండు. అంటే మోషేను దేవుడు అంతా నల్లగొట్టిండు. 40 ఏళ్ళు నల్లగొట్టిండు ఒక వ్యక్తిని. ఎంత నల్లగొట్టిండంటే బయటకు వచ్చేసేటప్పుడు ఉత్తి చేతుల మీద ఇద్దరిని చంపగలిగిండు. అట్లాంటిది మళ్ళీ తిరిగి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఏమొచ్చిండు? ఇగో నీకు సహాయంగా చేతికర్రను తీసుకో, ఈ చేతికర్రతోనే నువ్వు అద్భుతాలు చేయి. అన్నిట్లో పండితుడైన మోషే తర్వాత దేవుని దగ్గరికి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటుండు? నాకు మాట్లాడడానికి నత్తి అయిపోయినా. ఏమైపోయిండు? ఆయన పుట్టుకతో నత్తివాడు కాదు. దేవుడు అంతా నల్లగొట్టిండు ఆయన, నత్తి అయిపోయింది, మాట్లాడడానికి కూడా అవుతలేదు. అందుకు ఆయనకు మాట్లాడడానికి సహాయంగా అహరోన్ని ఇచ్చిండు. ఆయనకు అన్నీ దేవుడే ముందుండి నేనే నిన్ను నడిపిస్తుంటా. ఏం చేయాలన్నా దేవుడా ఏం చేయాలి, దేవుడా నేనేం చేయాలి, దేవుడా నేనేం చేయాలి. ఎర్ర సముద్రం వచ్చిందా? దేవుడా ఏం చేయాలి. శత్రువులు వస్తురా? దేవుడా ఏం చేయాలి. ఫరో కోప్పడ్డా? దేవుడా ఏం చేయాలి. ప్రతిదానికి ఏం చేయాలి. అంత భయపడే వ్యక్తిలాగా ఈరోజు దేవుడు ఆయన మాట వినే వ్యక్తిలాగా దేవుడు మార్చుకోండి. ముందే వచ్చి దేవుడు ఉండి నువ్వు వాళ్ళందరినీ తీసుకురా అంటే ఈయన బలం మీద వెళ్ళిపోయేటోడేమో. అందుకు దేవుడు ఆయన బలం అంతా కరిగించింది, ఆయన జ్ఞానం అంతా కరిగించింది, ఆయనకున్నవి అంతా కరిగించేసింది. చివరికి ఇంక ఇంతే అన్నప్పుడు దేవుడు 80 ఏళ్ళకి పిలుచుకున్నాను. హల్లెలూయా. ఎప్పటి వరకు పరీక్ష అంటే ఈరోజు దేవుడు ఎప్పటి వరకు అయితే ఆయన మనల్ని పిలుచుకున్న పనికి మనం సరిగ్గా తయారైనాం అనుకుంటాడో అప్పటి వరకు పరీక్ష తప్పదు. హల్లెలూయా. అందుకు ఇప్పుడు మనమే ముందే సిద్ధపడాలా. ప్రభువా నీకు నచ్చినట్టుగా నన్ను మార్చాను. ఈరోజు పరీక్ష తప్పదు. ఈరోజు ఆయన మనల్ని ఎందుకు పుట్టించిండు? మోషేని ఎందుకు పుట్టించిండు? ఆయన ప్రజలను బయటికి తీసుకురానికి. కానీ ఎప్పుడు పిలిచిండు? 80 ఏళ్ళకి పిలిచిండు. అప్పటి వరకు మోషే నలిగిపోతూనే ఉండే. దేవుడు మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతగా ఈరోజు ప్రతి ఒక్కరికి పరీక్ష అనేది వస్తూ ఉంది. యాకోబుకు కూడా వచ్చింది, యాకోబు కుమారులకు. ఏంటిది? యోసేపు వాళ్ళ అన్నలకు పెట్టిండు పరీక్ష. వాళ్ళ అన్న వాళ్ళే, సొంతం అన్న వాళ్ళే, ఒక తండ్రి కుమారులే అందరూ. అయినా తెలిసి కూడా ఏం చేసిండు? పరీక్ష అనేది పెట్టిండు. వాళ్ళని కూడా తీసుకెళ్ళి బందీ గృహంలో వేసిండు, మళ్ళీ తీసుకొచ్చిండు, మళ్ళీ విడుదల చేసి మళ్ళీ పరీక్ష ఇచ్చిండు. హల్లెలూయా. ఈ పరీక్ష అనేది ఈరోజు వాళ్ళు మారలేదా అని తెలియడానికి పరీక్ష పెడుతుంది. ఇప్పుడు ఒక డాక్టరు పిల్లలు MBBS చదువుకుంటూ ఉంటారు, ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ 4 ఏళ్ళు చదవంగానే నేను డాక్టర్ చదివేసిన 4 ఏళ్ళు ఇప్పుడు నేను వచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తా అంటే రానిస్తారా? రానియర్. ఏమడుగుతారు? నువ్వు డాక్టర్ చేసినట్టు ప్రూఫ్ ఏంటి? నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అయినావు కదా, ఆ మార్క్స్ షీట్ నువ్వు అన్నిట్లో పాస్ అయితే నువ్వు చేయొచ్చు, నువ్వు అన్నిట్లో పాస్ కాకపోతే వాళ్ళు నీకు సర్టిఫికెట్ ఇయ్యరు. ఎగ్జామే రాయకుండా నేను పోయి చేస్తా అంటే చేయనిస్తారా? ఎవ్వరు చేయనియరు. హల్లెలూయా. అట్లా ఈరోజు దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు అందుకే కీర్తనకారు చక్కగా చెప్తాడు. చూద్దాం కీర్తనలో 136 139:23.
దేవా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు వచ్చేసరికి, దావీదు ఎందుకు హృదయానుసారుడైందంటే, ఈరోజు దావీదు చాలా తెలివిగా ఉన్నాడు అన్నిట్లో. మోషే 40 ఏళ్ళు ఏం చేయండు, నల్లగొట్టబడ్డాడు. దావీదు తెలివిగా ఉన్నాడు. ఏమని దావీదే అడుగుతుండు, దేవుడా నువ్వు పరీక్షించు. ఈరోజు దావీదుకు అభిషేకం అయింది, రాజుల అభిషేకం. ఇజ్రాయేలుకు రాజులాగా దేవుడు ఆయన కృపనిచ్చిండు. కానీ దావీదు ఏమంటుండు, ప్రభువా ఈరోజు నేను నువ్వు ఇచ్చిన ఈ అధికారంలో నిలబడాలంటే ముందు నువ్వు నన్ను పరీక్షించు, నువ్వే నా హృదయాన్ని పరిశోధించు. నువ్వు పరిశోధించి నన్ను సరిగ్గా మారుస్తే నేను నిలబడగలుగుతా. అదే నేను నా జ్ఞానం మీద నిలబడితే నిన్ను పడిపోవచ్చు. హల్లెలూయా. సౌలు నిలబడ్డాడు, పడిపోయిండు. నేను అట్లా కాకూడదు ప్రభువా, నువ్వు ఈరోజు నన్ను పరీక్షించు. ఈరోజు మనం కూడా అడిగేవారిలా ఉండాలి. దేవుడు పరీక్షించిందంటే మనం ఒక నూతనమైన స్వభావంలోకి వస్తాం. ఎందుకు? ఆయన పరీక్షిస్తే ఎలా పరీక్షిస్తాడు? కొలిమిలో వేసి మొత్తం కరిగిస్తాడు. బిఫోర్ ఆఫ్టర్. హల్లెలూయా. బిఫోర్ ఇలా ఉండాలి, ఆఫ్టర్ ఇలా అయిండు. అంత చేంజ్ ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తారు కదా, ఏంటి బిఫోర్ ఇంత లావు ఉండే 160 కిలోలు 190 కిలోలు, ఆఫ్టర్ 60 కిలోలు 90 కిలోలు. ఎట్లయితే కొవ్వు అంతా కరిగించుకుంటున్నారో ఇప్పుడు అట్లా దేవుడు పరీక్షిస్తే కూడా మొత్తం అంతా కరిగిపోతుందంట. హల్లెలూయా. నూతనమైన పాత్రగా మనం మారిపోతాం, ఒక నూతనమైన వెలుగులోనికి మనం వస్తాం. ఈ అగ్ని పరీక్ష దాటినామంటే మహిమ. ఒక్కసారి మహిమలకు అడుగుపెట్టినామా అన్నీ కృపలో జరిగిపోతాయి. మనం ఏది అనుకున్నా కానీ దేవుని కృప మహిమలో ప్రతి అక్కర్లు తీరుస్తుంది. హల్లెలూయా. ఆ మహిమలోకి మనం అడుగు పెట్టాలంటే పరీక్ష అనేది పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ కావాలంటే సింపుల్ చిట్కా. ఈరోజు దేవుణ్ణి మనము అడగాలి. ఈరోజు దేవుడు ఈ మంటలో పరీక్షిస్తాడు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఈరోజు ఆయన కళ్ళు అగ్నిజ్వాలలు, ఆయన మాట అగ్ని వంటిది కాదా, బండలను సైతం బద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా. ఈరోజు మోషేలాగా మనం 40 ఏళ్ళు నలగొట్టాల్సిన అవసరం లేదు. దావీదు 8 సంవత్సరాలు వెయిట్ చేసిండు అభిషేకం అయినా కానీ. ఈరోజు అన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఒక్క మాట, ఆయన మాటనే అగ్ని వంటిది. ఒక్క మాట కూడా మనం పట్టుకొని ఒక్కసారి మనం మారినమా, ఒక్కసారి మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టినమా, ఒక్కసారి దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు మనల్ని ఎలా మార్చాలనుకుంటుండు, దేవుడు ఏ పని కోసం మనల్ని నిలబెట్టుకుంటుండు, దేవుడు అసలు నాతోని, దేవుడు నా ఉద్దేశం ఏంటిది నా పట్ల, ఒక్కసారి మనం దేవుడిని అడిగినామా, ఆ ఉద్దేశంలో మనం నిలబడితే చాలు, టెస్ట్ పాస్ అయిపోయినట్టు. హల్లెలూయా. ఆ ఉద్దేశంలో మనం నిలబడేంత వరకు ఈ టెస్ట్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంలో మనము స్థిరంగా ఉండాలి. అసలు నన్ను ఏర్పరచుకున్న పని ఏంటిది ప్రభువా, ఎందుకనేసి నేను ఏ పనులు చేయలేకపోతున్నా. ఈరోజు నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. నిన్ను ప్రభు ఇప్పుడు దావీదు అడుగుతుండు, నువ్వే నన్ను పరీక్షించు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు రాజుగా కావడానికి, కానీ దానికి సరైన యోగ్యత నువ్వే నాకు దయచేయి. ఈ మాట అడిగిండా, కథం దావీదుకి స్టార్ట్ అయినాయి కౌంట్డౌన్. ఎక్కడ ఉండనీకి లేదు, నిలబడనీకి లేదు. అటు చూస్తే శత్రువులు ధర్మతురు, ఇక్కడ మామ ధర్మతుండ్రు. అంత ఉరుకుడు 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 ఉరుకుడు. ఏంటి, దేవుడు పరీక్షిస్తుండు, దావీదుని కూడా సరిగ్గా చేస్తుండు. హల్లెలూయా. అందుకే సామెతలో సౌలు గారు ఒక మాట అంటారు, చూద్దాం. సామెతలు 17:3. వెండికి మూస తగినది, వెండికి మూస తగినది, బంగారంనకు కొలిమి తగినది, బంగారంనకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే, యెహోవాయే. హల్లెలూయా. ఏంటంట, ఈరోజు వెండికి మూస తగినది, బంగారంనకు కొలిమి తగినది. ఈరోజు బంగారాన్ని ఎలా మార్చాలన్నా కొలిమిలోనే మారుస్తారు.
దాన్ని మార్చాలంటే కొలిమి ఉండాలి. అట్లా ఈరోజు మన హృదయము పరిశోధించబడాలి, మన హృదయము కడగబడాలి, మన హృదయము నూతనపరచబడాలి. అంటే ఆ హృదయానికి తగినది ఎవరు అంటే యెహోవాయే. హల్లెలూయా. ఇది తెలుసుకున్నాడు కాబట్టి దావీదు దేవుణ్ణి అడిగిండు, దేవుడా ఈరోజు నువ్వుడే నన్ను పరీక్షించు. ఇక్కడ సల్మాన్ గారు కూడా అదే అంటున్నారు, ఏమని? ఈరోజు హృదయానికి తగినది ఎవరు అంటే యెహోవాయే. ఈ హృదయము మనం కూడా కంట్రోల్లో పెట్టలేం. ఇటంటది అటంటది అటంటది ఇటంటది, ఒక్క దగ్గర ఉండని. ఏదైనా పని చేయాలనుకుంటున్నామా, ఈ హృదయము వద్దులే, అది చూడు వాళ్ళు ఎట్లా అంటుర్రు, అవసరమా? హల్లెలూయా. ఈ హృదయము మనల్ని ఎక్కడ కూడా ఉండనియదు. కొన్నిసార్లు దుష్టుడు వస్తాడు, ఏం చేస్తావులే, దేవుడు అట్లనే అంటాడు, నువ్వెందుకులే, ఇగో నువ్వు బయటకు వచ్చేసినావు, చర్చ అయిపోయింది, బయట ఉన్నావు, ఇప్పుడు ఏం కాదు, మళ్ళీ నీ పని నువ్వు చేసేసే. వాక్యం గుర్తు కూడా రాదు, అది చర్చలు అయిపోయింది వదిలేసేద్దా. హల్లెలూయా. అందుకే ఈరోజు దావీదు వలె మనం కూడా, దేవుడా నువ్వే నా హృదయాన్ని పరిశోధించు. ఏ పరిస్థితులు ఉన్నా, పరిస్థితులు ఇంట్లో కానీ కుటుంబంలో కానీ, అది ఆరోగ్య విషయంలో కానీ, కొంతమందికి పొలం విషయంలో కానివ్వండి, కొంతమందికి లేకపోతే ఉద్యోగ విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా దేవుడు ఇప్పుడు ఇబ్బంది అనేది వస్తుందా? ఒక ఇబ్బంది అనేది వస్తుందంటే దేవుడు చక్కగా చెప్తున్నాడు, నువ్వు ఇబ్బందిని చూస్తున్నావు కానీ నేను నిన్ను ఒక సమృద్ధిలోనికి నడిపించబోతున్నాను. హల్లెలూయా. ఆ సమృద్ధిలోనికి నువ్వు నడవాలంటే ఈ ఇబ్బందిలో, ప్రస్తుతం ఉన్న ఈ కొంచెం కాలంలో ఎప్పుడైతే మీరు నిరీక్షణతో ఉంటారో, ఎప్పుడైతే మీరు విశ్వాసంలో స్థిరులై ఉంటారో, ఎప్పుడైతే మీరు నా మాట మీద ఉంటారో, నేను అగ్నిని, నా వలె మీరు కూడా మారాలి. హల్లెలూయా. ఈరోజు అంటారు కదా చాలామంది, సింహం పిల్ల సింహమే, పిల్లి పిల్ల పిల్లికే ముద్దు. అట్లా ఈరోజు మంటనే ఇస్తుంది. ఈరోజు ఒక కర్రకు మంట పెట్టి ఇంకో కర్రకు పెడితే అది నీళ్ళ కాదు, మంటనే మండుతుంది. అట్లా ఈరోజు మన తండ్రి ఎవరు? మంట అయి ఉన్నాడు. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటివి, ఆయన మాట అగ్ని వంటిది. ఈరోజు మనం ఆయనతో ఉన్నప్పుడు, ఆయన మనల్ని పరిశోధిస్తున్నప్పుడు మనం కూడా చివరికి ఒక మంట వలె మారుతాం. హల్లెలూయా. ఈరోజు ఆ మంట వలె మనం కూడా మండుదుము గాక. ఒక్కసారి ఆ మంట మండిందంటే తర్వాత మనకు అన్నీ సమృద్ధిగానే. ఒక్కసారి మనం మంట వచ్చేసిందా, ఈ భూమి మీద ఉన్న మంట మనల్ని ఏం చేస్తా? ఏం చేయలేదు. ఈ ఇబ్బందులు ఎన్నిగానం వచ్చి మనల్ని కాల్చాలని చూసినా, ఎంత మనల్ని కరిగించాలని చూసినా, ఎంత బూడిద చేయాలని చూసినా, ఆల్రెడీ మంట మనం. అప్పుడు మనకి ఈ మంట ఏం చేస్తా? ఏం చేయలేదు. కాబట్టి దేవుని మంట వల్లే మనము మారుదుం గాక. హల్లెలూయా. చాలా చక్కగా ఉంటుంది. మనం కొన్ని మాటలు చూసి ముగిద్దాం. యోబు 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా. యోబు గారు చక్కగా చెప్తున్నాడు. యోబు దగ్గర అన్ని అనం దేవుడు తీసేసుకున్నా, యోబు కుటుంబంలో ఆయన పిల్లలను తీసుకున్నా, ఆయన ఆస్తిని తీసుకున్నా, ఆయన గొర్రెలను, ఆయన మేకలను, ఎడ్లను, ఒంటెలను అన్నీ తీసుకున్నా కానీ యోబు ఏమంటుండు? ఆయన నన్ను పరిశీలిస్తుండు. ఆయన పరీక్ష నా దగ్గర అయిపోయినాక నేను మళ్ళీ సువర్ణం వలె ఏమవుతాను? కనబడతాను. హల్లెలూయా. మళ్ళీ ఆయన నన్ను నూతనంగానే మారుస్తాడు. ఈరోజు బంగారంని కూడా అది మనం ఎంత కరగబెట్టి మళ్ళీ నూతనంగా చేసినా మళ్ళీ ఒక నూతనమైన రూపం ఇస్తుంది, కానీ దాని వాల్యూ తగ్గిపోదు. అలా ఈరోజు దేవుడు నన్ను పరీక్షిస్తుండు కానీ నేను మళ్ళీ అదే నూతనంగా మెరుస్తా. పాతగున్ననేమో అది తీసేసి ఇప్పుడు కొత్తగా కనిపించబోతా. హల్లెలూయా. ఈరోజు ఆయన పరీక్షలో మనం ఎప్పుడైతే పాస్ అవుతామో ముందుగా మనకి ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసంలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో, అందుకే చెప్తున్నా కదా, మన విశ్వాసం అనేది బంగారం లాగా. బంగారాన్ని ఎంత కరిగించినా బంగారం వాల్యూ ఎట్లా పోదో మన విశ్వాసం కూడా ఎప్పుడు పోవద్దు. బంగారం లాగా ఎప్పుడు అది సువర్ణం వలె మెరుస్తూనే ఉండాలి.
అది ఎన్నిసార్లు కొలిమిలో ఉన్నా కానీ బంగారం ఏ విధంగానైతే దానికి అంతే వాల్యూ ఉంటుందో మన విశ్వాసం కూడా అది కొలిమిలో ఉండని, బిస్కెట్ లాగా ఉండని, చైన్ లాగామని, మళ్ళీ తిరిగి ఉంగరం లాగామని, అది బంగారం విశ్వాసం మాత్రం చెదరకూడదు. హల్లెలూయా. మనం స్థిరులుగా విశ్వాసంలో స్థిరంగా ఉన్నంత వరకు మనము విజయం అనేది తొందరగా పొందగలుగుతాం. హల్లెలూయా. అందుకే దేవుడు చక్కగా చెప్తాడు. చివరిగా ఒక మంచి మాట చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం. 1:6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. చక్కగా చెప్తున్నాడు. ఏంటంట, ఇది ఏదైతే శోధన ఉందో ఆ శోధన ఎందుకంటే ఈరోజు తిరిగి మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ శోధన అనేది వెళ్ళిపోతుందో, ఈ శోధన ఎప్పటి వరకు అంటే ప్రస్తుతం మాత్రమే. ప్రస్తుతం అంటే కేవలం ఇప్పుడు, ఇది ఎప్పటికీ ఉండే శోధన కాదు. ఈరోజు అక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. ఈరోజు శోధన అనేది మీకు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధములైన శోధనల చేత కొంచెం కాలం మనకు దుఃఖం అనేది కలుగుతున్నదంట. ఈ దుఃఖము దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ దుఃఖం ఒక్కసారి అయిపోయిందా, ఆ తర్వాత దేవుడి దగ్గర మనకు ఒక గొప్ప కీర్తి ఉంటుందంట, ఒక గొప్ప ఘనత ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఉంటుంది కదా, పడినోడికే తెలుస్తుంది ఏంటిది దెబ్బ. గాయం అంటే ఎలా ఉంటుందో పడినోడికే తెలుస్తుంది. చూసిన వానికన్నా కానీ అనుభవించిన వారికే నొప్పి అనేది తెలుస్తుంది. హల్లెలూయా. ఈరోజు పిల్లలు ఆటలో పడి లేస్తుంటేనే వాళ్ళు ఏమైతే గట్టిగా అవుతూ ఉంటారు. అసలు పిల్లలను కింద కాలు పెట్టనీయకుండా పెంచుతారు చూడండి, వాళ్ళు ఏమవుతారు, కొంచెం ఏమైనా కానీ తట్టుకోలేరు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని గట్టిగా చేయడానికి, స్ట్రాంగ్గా చేయడానికి ఈరోజు దేవుడు మనకి పరీక్ష అనేది ఇస్తుంది. ఈరోజు మనకు ఎందుకయ్యా ఈ దెబ్బ నాకు ఇస్తున్నావు అంటే ఇవ్వాలని కాదు. పిల్లలు లేచి నడుస్తున్నప్పుడు పడుతూ ఉంటారు, పడిపోతున్న అనేసి మనం నడవనీయకుండా వదిలితే వాళ్ళు నడుస్తారా? నడవరు. ఈరోజు మనం లేచి నిలబడి నడవడానికి ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. కానీ ఎన్నైనా కానీ ఒక్కటి మాత్రం ఉంటుంది, ఎంత ఇబ్బందులు వచ్చినా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. దావీదు అన్నాడు కదా, ఏమని కీర్తనకారుడు, గొప్ప భారం నా వీపు వెనకాల ఉంది, నరులందరూ నా నెత్తి మీద వస్తున్నారు, నేను నిప్పులలో పడుతున్నా, మళ్ళీ ఎంబడే లేచి నీళ్ళలో పడుతున్నా. ఎన్ని ఉన్నా కానీ దేవుడు మాత్రం నా చెయ్యి విడిచిపెడతలేడు. దేవుడు నన్ను ఒక సమృద్ధిలోనికి నడిపిస్తుంది. ఇదే నా గొప్ప విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు ఒక విశ్వాసంలో మాత్రం ఉండాలి. దేవుడు ఒక కార్యం అనేది చేయబోతుంది. దేవుడు నా కోసం ఒక మేలు అనేది తెరిచి ఉంచింది. ఈరోజు దానికోసం ఈ సిద్ధపడడానికి ఇబ్బంది నాకు. ఈరోజు అక్కడ ముందున్న వాటిని ఎదుర్కోవడానికి ఇది చిన్న పరీక్ష. ప్రస్తుతం మాత్రమే ఈ దుఃఖం, తర్వాత ఒక గొప్ప ఘనత అనేది ఉంది, ఒక గొప్ప కీర్తి కలిగినది నా కోసం ఉంది, ఒక గొప్ప ప్రతిష్ట అనేది మన కోసము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఒక గమ్యంలో ఈరోజు మనకు ఒక ప్రైజ్, మనకి ఒక బహుమానం అనేది పొందుకోవాలంటే ముందు పరుగు అనేది మనం పూర్తి చేయాలి. ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకే బహుమానం. నేను ఆ పరుగు పందెంలోనే నేను ఉండను, నాకు బహుమానం ఇయ్యని అంటే దొరకదు. ఇప్పుడు మనం అందరం ఒక పందెపు రంగంలో ఉన్నాం, ఏం చేయాలా? ఫినిష్ చేయాలా. ఫినిష్ చేసినామంటే బహుమానం. హల్లెలూయా. కొంచెం చేంజ్ ఏంటంటే ఇంట్లో అందరు ఉండరు,
ఈ పందెపు రంగంలో కేవలం మనమే ఉంటాం. మనం వచ్చినామంటే మనకే గిఫ్ట్. ఆ గిఫ్ట్ చేయబడ్డదే మన కోసం. కేవలం మనం ఆ గిఫ్ట్ దాకా వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఒక విశ్వాసం, ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. యోబు జీవితంలో వచ్చింది, యోసేపు జీవితంలో వచ్చింది, ఆయన అన్నతమ్ముళ్ళ జీవితంలో వచ్చింది, దావీదు జీవితంలో వచ్చింది, యేసు ప్రభు జీవితంలో వచ్చింది. ఈరోజు ఇది ఎప్పుడైతే దాటుతారో వాళ్ళే ఆ మహిమలోకి ప్రవేశిస్తారు. యేసు ప్రభు ఒక్కోసారి సిలువ వరకు ఆయన పరీక్షిస్తూనే ఉన్నాడు. సిలువ అయిపోయినాక ఆయన ఎప్పుడైతే మహిమలోనికి వచ్చిండో అప్పుడు మరియ వచ్చి నేను ముట్టుకుంటాను, కానీ ఇప్పుడు ముట్టుకోకు, ఇప్పుడు నేను మహిమలో ఉన్నా. హల్లెలూయా. ఆ మహిమలో వెళ్తే ఆ మహిమ మనల్ని సింహాసనం దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పరీక్షలో మనము స్థిరులుగా నిలబడాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పరీక్షను బట్టి దేవుడు అన్యాయం చేసిండు, దేవుడు నాకు ఎందుకు నా ప్రార్థనలకు జవాబిస్తలేడు, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఇబ్బందులు, ఎందుకు నేనే ప్రతిసార్లు ఇట్లా ఇబ్బందులలో పడుతున్నా, నేను ఏది చేసినా అటు ఇటు వెళ్ళి నాకే ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి, వాళ్ళెవరో ఉన్న దాంట్లో కూడా మళ్ళీ నేనే ఎందుకు పోయి ఇరుకుతున్నా, ఎందుకు అన్నీ నా మీదనే వచ్చి పడుతున్నాయి అంటే ఇది మనకొక పరీక్ష. హల్లెలూయా. ఈ పరీక్షలో అందరూ కూడా గెలిచే వారి వలె నిలబడుదురుగాక. ఎత్తబడిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం.